వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అన్నీ ఇన్ని కాదు, ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిన్న ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హయాంలో నడిచినటువంటి రేషన్ మాఫియా ఉందో దాని అక్రమాలన్నీ కూడా బయటకు వచ్చాయి. దాదాపుగా 12,000 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారు. వీటి మొత్తాన్ని కూడా ఆఫ్రికా దేశానికి ఎగుమతి చేస్తున్నారనే సంచలన విషయాలు నిన్న బయటపడటం చూసి యావత్ భారతదేశమే ఆశ్చర్యపోయిన పరిస్థితి. అందరూ అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి రేషన్ బియ్యం మాత్రమే ఎగుమతి జరుగుతున్నాయేమో అనుకుంటున్నారు. కానీ కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన కాకినాడ పోర్టుని ఒక మాఫియాకు అడ్డాగా మార్చుకుని ఏకంగా తన ఎగుమతి ఏ స్థాయిలో ఉందంటే తానే ఏకంగా ఒక షిప్ని ఏర్పాటు చేసుకునే స్థాయిలో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక షిప్ని ఏర్పాటు చేసుకునే స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయి. అంత పెద్ద ఎత్తునైతే బియ్యాన్ని తరలిస్తున్నారని చెప్పి తెలిసింది. నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ చేసినటువంటి తనిఖీల్లో దాదాపుగా 7,500 టన్నుల రేషన్ బియ్యాన్ని, అక్రమ రేషన్ బియ్యాన్ని అయితే పట్టివేయడం జరిగింది. కొసమేరపు ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారి పర్యటన ఉందని తెలిసి గత 3 రోజుల నుంచి లారీలు బియ్యాన్ని మొత్తాన్ని కూడా తరలించేశారు. అయినప్పటికీ కూడా అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు. ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉందో లాస్ట్ 1 వీక్ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఏదైతే పోర్టుకు తరలించారా లేదా ఇతర వేరే చోటకి ఎక్కడికైనా తరలించారా అనేది అయితే పరిశీలన చేయాల్సి ఉంది. దీని మీద సిఐడి విచారణ చేయిస్తాం, ఖచ్చితంగా ఈ ఆధారాలతో సిఐడికి ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు యావత్ రాష్ట్రం కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి ఈ రేషన్ బియ్యం దందా చూసి నోరాశ్చర్యపోయే పరిస్థితి. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేసింది. అప్పట్లో కొన్ని మీడియాలు దీని మీద కూడా కథనాలు రాసాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టుని అడ్డాగా మార్చుకుని రేషన్ బియ్యానికి విదేశాలకు తరలిస్తున్నాడని వార్తలు వచ్చినప్పటికీ దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవాలా. ఎందుకంటే అప్పుడు ఉన్నది అధికారంలో ఉంది వైసీపీ. ఏ అధికారి కూడా రైడ్ చేసే ధైర్యం లేదు, పోర్టుకి వెళ్ళి పట్టుకునే ధైర్యం అంతకంటే లేదు. బట్ ఎప్పుడైతే ప్రభుత్వాలు మారినాయో ఇప్పటికే సేకరించిన బియ్యం, చాలామంది అనుకోవచ్చు ప్రభుత్వాలు మారాక ఎందుకు సేకరించారు అలా సేకరించారని, అవి ఇప్పటికిప్పుడు సేకరించిన బియ్యం కాదు, ఇప్పటికే సేకరించి దాదాపు 1-2 నెలల క్రితం అంటే ఎన్నికల ఫలితాల కంటే ముందే సేకరించినటువంటి బియ్యం. ఫలితాల తర్వాత పెద్దగా సేకరించింది ఎక్కడ ఉండకపోవచ్చు. ఫలితాలకు ముందు సేకరించిన బియ్యం తరలించడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రభుత్వాలు మారినాయి, ఆ వ్యవస్థలన్నీ స్ట్రిక్ట్ అయిపోయినాయి. ఎక్కడైనా సరే పట్టుకుంటే తెగలాగితే డొంకంతా కదులుతుందనే ఒక భయంతో దీన్ని వివిధ గోదాముల్లో దాచుంచడం జరిగింది, రైస్ మిల్లుల్లో దాచుంచడం జరిగింది. బట్ నేను తనిఖీల్లో అర్థమైంది, వాస్తవానికి ఈ రేషన్ బియ్యానికి కేజీకి 39 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి రూపాయికే పేద ప్రజలకు ఇస్తుంది. కానీ దళారులు ఏం చేస్తున్నారు, 8 నుంచి 10 రూపాయలకి బియ్యాన్ని కొని దీన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మళ్ళీ తిరిగి ఇక్కడ కాదు, అవసరమైతే దీన్ని రీసైక్లింగ్ చేసి మన దగ్గరే 25 రూపాయలకి 30 రూపాయలు కూడా అమ్ముతున్న ఘటనలు ఉన్నాయి. బట్ దీనికంటే కూడా విదేశాలకు ఎగుమతి చేస్తే ఇక్కడ ఎవరికి అనుమానం రాదు, రేపొద్దున పట్టుకున్నా మనకి ఎవరికి ఇబ్బంది ఉండదనే ఒక ఉద్దేశంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక రేషన్ మాఫియానే నడపడం జరిగింది. కేవలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని అంటేనే కాదు, తన బంధువర్గంతో పాటు తన అనుచర గణంతో పాటు ఒక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వానికి సమాంతరంగా రేషన్ బియ్యానికి సంబంధించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇదే స్కామ్కు సంబంధించి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కొడాలి నాని హస్తం కూడా ఉందనేది ప్రధాన వాదన. నాడు కొడాలి నాని మంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగానే ఉన్నాడు. ఆ సమయంలోనే ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. 100లు కాదు 1,000 కోట్ల రూపాయల అక్రమ సొమ్ము అయితే సంపాదించడం జరిగింది. అందుకనే సొంతగా కాకినాడ పోర్టులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏకంగా ఒక షిప్ని ఏర్పాటు చేసుకుని ఆ షిప్ ద్వారానే, మళ్ళీ ప్రైవేట్ షిప్పులు కాదు లేకపోతే కిరాయికి మాట్లాడుకున్న షిప్పులు అంతకంటే కాదు, సొంత షిప్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. అప్పట్లో కొడాలి నాని పూర్తి సహకారం ఉన్న నేపథ్యంలో అసలు ఈ వ్యవస్థకు ఆద్యుడే కొడాలి నాని హయాంలో పడింది. కాబట్టి కొడాలి నాని పాత్ర మీద కూడా విచారణ జరగాలని చెప్పి ఇప్పుడు బలంగా అయితే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే నాదెండ్ల మనోహర్ స్పష్టంగా ఒకటి చెప్పాడు, ఈ రేషన్ మాఫియా ఎంత పెద్ద మాఫియా అయినా అణిచివేస్తాం. కేవలం ఒక కాకినాడ ప్రాంతంలోనే రైడ్ చేస్తేనే దాదాపుగా 10,000 టన్నుల బియ్యాన్ని పట్టుకోగలిగారు. ఒక 7,500 సీజ్ చేశారు. కొంత అప్పటికే దాటించేశారు, అక్కడ గోదాములో లేకుండా ఎత్తేసిన ఆనవాళ్ళు లారీలు కూడా ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. కొన్ని అయితే ఆల్రెడీ లోడ్ చేసి కూడా ఉన్నాయి, అంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కరెక్ట్గా రైడ్ చేసే టైంకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సో పంపేసే ప్రయత్నం చేశారు. 12,000 టన్నుల అక్రమ బియ్యం కేవలం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి అంటే రాష్ట్రం మొత్తం వేరు ప్రాంతాల్లో ఎంత బియ్యం ఉన్నాయో చూడండి. దీని విధానం ఏంటంటే ఆయా జిల్లాల్లో బియ్యాన్ని ఒక చోట సేకరించేసి రాత్రులు ఈ కాకినాడ
కాకినాడ పోర్టు దగ్గరికి లేదా కాకినాడ పోర్టుకు సమీపంలో ఉన్నటువంటి మిల్లుల దగ్గరికి దీన్ని సరఫరా చేస్తే అక్కడి నుంచి దీన్ని కాకినాడ పోర్టులోకి చేసేసేవాళ్ళు. అంటే డైరెక్ట్గా ఒకేసారి రాష్ట్రం మొత్తం నుంచి తీసుకురాకుండా ముందుగానే కొద్దిగా తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఆ లోడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కొద్దిగా తీసుకురావడం, ఆ లోడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కొద్దిగా తీసుకురావడం, ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి తీసుకురావడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పక్కనే ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఆ బియ్యాన్ని అయితే వీళ్ళు అక్రమంగా తరలించి దీన్ని పోర్టు ద్వారా ఆ దేశం దాటిస్తున్నట్టుగా అయితే పలు అనుమానాలు అయితే రావడం జరిగింది. దీని మీద సిఐడి అధికారులకే ఇప్పటికే నాదెండ్ల మనోహర్ ఆల్రెడీ విషయం కూడా చెప్పడం జరిగింది. వీళ్ళ విచారణలో దొరికినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అధికారుల నుంచి తీసుకుని ఆ మిల్లులు కూడా సీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఎవరు చెప్పినా ఈ సీజ్ చేసినటువంటి మిల్లులను వదలొద్దు, మిల్లుల యజమానులు కూడా ఇందులో భాగస్వాములుగా ఉంటారు. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమ ఆ దందాకి ప్రధానంగా సహకారం అందించేది మిల్లుల యజమానులే. వాళ్ళు కన్నా దాన్ని దాచి ఉంచకపోతే అక్కడి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ట్రాన్స్ఫర్ చేయడం కూడా పెద్దగా కుదరదు. సాధారణంగా ఏంటంటే రైస్ మిల్లుల్లో ఎవరు పెద్దగా రైడ్ చేయరు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆడిన బియ్యం ఉంటాయి కాబట్టి. కానీ ఈ రేషన్ బియ్యాన్నే కొద్దిగా పాలిష్ లాగా పట్టేసి మళ్ళీ వాటిని నిల్వ చేయడం అనేది నిన్న బయటపడింది. పూర్తి స్థాయి అధికారుల బృందంతో రైడ్ చేసినటువంటి నాదెండ్ల మనోహర్ రెడ్ హ్యాండెడ్గా, ఒక రకంగా చెప్పాలంటే పక్కా ఆధారాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ మిల్లుల యజమానులు కూడా చాలామంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో సంబంధం ఉన్నవాళ్ళు. కొన్ని మిల్లులు ద్వారంపూడివి బినామీ మిల్లులేమనే అనుమానం కూడా ఉంది. దీని మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని చెప్పారు. దీని మీద కలెక్టర్ నివేదిక కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కాకినాడకి సంబంధించి ఆ కలెక్టర్ను కూడా ఆదేశించడం జరిగింది. ఇదే సమయంలో వీరి దగ్గర ఉన్న ఆధారాలతో పాటు మిల్లుల్లో చేసినటువంటి రైడ్స్కి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా రేపు సిఐడికి ఇచ్చి దీని మీద పూర్తి స్థాయి సిఐడి విచారణ చేసి దీని వెనక ఎవరున్నారు, ఎంత పెద్దవారు ఉన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే చూడండి, రాష్ట్రంలో పేదలు తినే బియ్యాన్ని కూడా ఈ వైసీపీ నేతలు ఏ విధంగా వాడుకున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే వైసీపీ నేతలు దోచుకోవడానికి కొండలు గుట్టలే కాదు, చివరికి పేదలు తినే రేషన్ బియ్యం కూడా వారికి ఒక ఆదాయ వనరుగా మారింది. వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఒకవేళ యాదృచ్ఛికంగా ఏదైనా ప్రభుత్వానికి తెలియకుండా ఎక్కడైనా ఒకటి అలా జరుగుంటే వెంటనే అధికారులు అలర్ట్ అవ్వాలి, దాన్ని పట్టుకోవాలి. కానీ 5 ఏళ్లలో ద్వారంపూడి ఎన్ని లక్షల టన్నులు ఇప్పటికీ ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు చూడండి. ఒక షిప్ వెళ్ళిందంటే ఎన్ని వేల టన్నులు ఒక షిప్లో వెళ్ళాలా, ఇలాంటి ఎన్ని షిప్పులు పంపుంటాడు ఈ 5 ఏళ్లలో. కానీ ఒక్కసారైనా అధికారులు రైడ్ చేశారా? పోర్టు అధికారులు కూడా ఎవరికి సమాచారం ఇవ్వాలా. వాస్తవానికి పోర్టు అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలా. ఇలా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతున్నప్పుడు కనీసం ఆ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి ఉండాలా. ఇది ఒక రకమైన స్మగ్లింగ్ లాంటిది. సో కాబట్టి కానీ పోర్టు అధికారులు కూడా సమాచారం ఇవ్వలేదు. దీని మీద కూడా మేము పూర్తి స్థాయి విచారణ చేస్తాం. గత 10 రోజుల నుంచి సంబంధించి టోల్ గేట్స్ వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించి అనుమానం ఉన్నటువంటి వాహనాలన్నీ వివరాలన్నీ తీసుకుని వాళ్ళు ఏ లోడ్లు తరలించారు, ఎక్కడికి తరలించారు అనేది పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇంకా దాగి ఉన్న, ఇంకా బయటకు వచ్చింది కొద్ది మొత్తమే, ఇంకా దాగి ఉంది, ఇంతకు 10 రెట్లు 20 రెట్లు ఇంకా దాగి ఉంది ఆల్రెడీ. సో ఈ మొత్తాన్ని కూడా బయటకు తెస్తామని చెప్పి ప్రస్తుత నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. దీంతో ద్వారంపూడి చంద్రశేఖర్తో పాటు ఈ స్కాములో కొడాలి నాని కూడా ఇరుక్కునే అవకాశం ఉంది. సిఐడి విచారణలో కొడాలి నాని మెడకు కూడా ఈ ఉచ్చు చుట్టుకుంటుందనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన.